హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు కారు వేరే వాళ్ళ దగ్గర ఉండడం చూసి రాజేష్ని నిలదీసిన సత్యం. షాక్లో బాలు, మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతి అయితే ఫోన్ చేస్తుంది మీనాకి. మీనా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇప్పుడు కాల్ చేసావెందుకు? శివకి అంతా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందమ్మా, కానీ వాడు మళ్ళీ జాబ్కి వెళ్తానని చెప్తున్నాడు అని చెప్పంగానే మీనా, వెళ్తే వెళ్ళనియమ్మా, కాసేపు బయట తిరిగితే వాడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా చదువుకుంటూ జాబ్ చెయ్యడం కూడా మంచి పనే కదమ్మా అని పార్వతికి చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ అదే ఆ వడ్డీలకి డబ్బులు ఇస్తాడు కదా, ఆ గుణ దగ్గరికే వీడు మళ్ళీ జాబ్ చేస్తానని వెళ్తున్నాడమ్మా అని చెప్పంగానే షాక్ అయిపోతుంది మీనా. అదేంటమ్మా, ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా వాడిని ఆ గుణ దగ్గర పని చెయ్యొద్దని, వాడసలే మంచివాడు కాదు, డబ్బుల కోసం ప్రజల ప్రాణాల్ని పీక్కుని తింటాడు, అలాంటి వాడితో వీడు స్నేహం చేయటం వల్ల వీడు కూడా చెడిపోతున్నాడు కదమ్మా అని చెప్తూ ఉంటుంది. అది కాదే మీనా, అస్సలు వీడు నా మాట వినట్లేదు, ఎందుకో చెయ్య దాటిపోయినట్లే అనిపిస్తుంది, ఆడదాన్నైనా ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, కనీసం మీ నాన్నగారు ఇప్పుడు ఉండి ఉంటే ఆయనన్నా వీణ్ణి సరైన మార్గంలో పెట్టేవారేమో, నువ్వైనా ఒక్కసారి చెప్పు మీనా అని అంటూ ఉంటుంది. సరేనమ్మా, నేను ఏదో ఒకలాగా వస్తానులే అని చెప్పి మీనా అయితే పార్వతి ఇంటికి వెళ్తుంది. అప్పటికే పార్వతి శివాని బ్రతిమలాడుతూ ఉంటుంది వెళ్ళొద్దని. ఎంత చెప్పినా కూడా పార్వతిని నెట్టేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు శివ. ఇంతలో మీనా వచ్చి ఒక్కసారిగా శివ చెంప పగలగొడుతుంది. ఏంట్రా, అమ్మ మీద చెయ్య చేసుకుంటున్నావు, అంత పెద్దోడు అయిపోయావా ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది. ఏమో, పెద్దోన్నో చిన్నోన్నో అదంతా నాకు తెలీదు, ఇప్పుడు నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఏంటి, అమ్మ నిన్ను పిలిపించిందా నువ్వేదైనా ఆపుతావని? నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను ఎవ్వరి మాట వినను అని తెగేసి చెప్తాడు. మీనా అయితే, ఏంట్రా, ఎందుకురా ఇలాగా తయారయ్యావు, ఎందుకు అంత మొండివాడులాగా అయిపోతున్నావు, కనీసం నాన్నైనా నీకు గుర్తు రావట్లేదా? అమ్మ మొహంగా చూడు, తన పూలమ్మి మనల్ని ఇంతవరకు పెంచింది, అలాంటిది నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే తను ఎలా తట్టుకుంటుందిరా అని అడుగుతూ ఉంటుంది. ఏమోనక్క, అదంతా నాకు తెలీదు, బ్రతకాలంటే డబ్బు కావాలి, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనకి గౌరవమైన ఏదైనా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పార్వతి వచ్చి మీనాని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. చూసావు కదా మీనా, నీ ముందేవాడు ఎలా వెళ్ళిపోతున్నాడో, చెయ్యి దాటిపోయాడు నా కొడుకు, ఎవ్వరి మాట వినిపించుకోవటం లేదు, ఆ పాడు స్నేహాలు చేసి వాడిలా తయారవ్వాడు అని బాధపడిపోతూ ఉంటుంది పార్వతి. సరేనమ్మా, వాడికి ఏదోలాగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిద్దాము, ఇప్పుడు వాడు మన మాట వినే స్థితిలో లేడు, మగదిక్కు లేని మనకి మళ్ళీ వీడొక సమస్యగా తయారవుతున్నాడు అని చెప్పి మీనా పార్వతి అయితే బాధపడిపోతూ ఉంటారు. శివ డైరెక్ట్గా గుణ దగ్గరికైతే వెళ్తాడు. గుణ లేనిపోని ప్రేమను శివ మీద చూపిస్తూ, శివ, నిన్ను చాలా మిస్ అయ్యానురా, ఎట్టకేలకు నువ్వు నా దగ్గరికైతే వచ్చేసావు అని గుణ అయితే శివాని హత్తుకుంటాడు. వెంటనే శివ అయితే, గుణ, నాకొక 1,00,000 రూపాయలు అర్జెంటుగా కావాలి అని అడుగుతాడు. నువ్వు అడిగితే 1,00,000 ఏమిటి, 10 లక్షలైనా నేను ఇస్తాను, కానీ ఇప్పుడికిప్పుడు నీకు 1,00,000 ఎందుకు కావాలి అని అడుగుతాడు. ఏముంది, ఆ డబ్బు తీసుకువెళ్ళి ఆ బాలుగడి మొహం మీద కొట్టామనుకో, వాడు ఇంకా నోరు మూసుకుని ఉంటాడు, ఆ డబ్బుల కోసమే కదా మనల్ని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు, ఆ డబ్బులు వాడికి పడేశామనుకో ఇంక వాడు హొక్కుని పేనల్లే పడుంటాడు అని గుణాత అయితే చెప్తాడు. నిజమే శివ, నువ్వు చెప్తున్నది కూడా, పద మనిద్దరం వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చేద్దాము అని ఇద్దరు కూడా బైక్ మీద, బాలు అయితే ఆటో స్టాండ్ దగ్గర ఉంటాడు కదా, అక్కడికైతే ఇద్దరు కూడా వెళ్ళి వెంటనే
శివ అయితే బాలు దగ్గరకైతే వెళ్తాడు. ఏంట్రా మళ్ళీ వచ్చావు అని బాలు అయితే అంటాడు. ఏముంది, నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయనే కదా నువ్వు ఎంత బలుపు చూపిస్తున్నావు. అందుకే నీ డబ్బులు నీకు ఇచ్చేయాలని వచ్చాను. ఇదిగో మీ అమ్మ దగ్గర ఎంతైతే డబ్బులు నేను కొట్టేశానో అంతా నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆ డబ్బులు బాలుకైతే ఇచ్చేస్తాడు. పోనీలేరా, ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పని తెలుసుకున్నావు అని అంటాడు. నువ్వు ఇదంతా చేసింది నా దొంగతనం బయట పెడతావని కాదు, మీ అమ్మ దగ్గర డబ్బులు పోయినాయి కదా, ఆ డబ్బులు నా దగ్గర నుండి తీసుకోవాలనే కదా ఇదంతా చేశావు. నాకేమైనా 1,00,000 రూపాయలు పెద్ద లెక్క అనుకుంటున్నావా అని అంటాడు. వెంటనే గుణ అయితే, చూసావు కదా, నా ఫ్రెండ్కి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఫ్రెండ్షిప్ అంటే అని అంటాడు. అవునవును, మంచిగా చదువుకున్న పిల్లాన్ని తీసుకువెళ్ళి దొంగతనాలు ఇవన్నీ చేయించడం చాలా మంచి పని. వాడిని అవసరానికి వాడుకుంటున్నావని వాడికి తెలియట్లేదు. తెలిసి రోజు వచ్చినప్పుడే వాడికి బాగా అర్థమవుతుంది అని అంటాడు. వెంటనే శివ అయితే, ఇక్కడ ఉంటే ఏదో గొడవ పెడతానే ఉంటాడు, పదగున మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. రాజేష్ అయితే, ఏంట్రా శివయేనా మనం చూస్తున్నది, వీడు ఇంతలా మారిపోయాడేంటి, నిజంగా చెడిపోయాడ్రా అని చెప్పంగానే, అవునరా వీడు నా మాట కూడా వినట్లేదు, వీడియో చూపించినా కూడా వాడు అస్సలు బెదురు కనిపించలేదు, గుణ ఉన్నాడన నా వెనకాల గుణ ఉన్నాడు అని ధైర్యం వాడిలో కనిపిస్తుందిరా. ముందు ఆ ధైర్యాన్ని దూరం చెయ్యాలి, అప్పుడే వీడు అందరి మాట వింటాడు అని చెబుతాడు. సరేరా, నాకు ఆటోకి ట్రిప్పుకు టైం అయింది అని చెప్పి అక్కడి నుండి అయితే బాలు వెళ్ళిపోతాడు. సత్యమైతే బజార్కు వెళ్ళి నడుచుకుంటూ ఇంటికైతే వస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒకచోట బాలు ఇదివరకు నడిపిన కార్ అయితే కనిపిస్తుంది. వెంటనే ఆ కార్ దగ్గరికి వచ్చి, ఏంటిది, మా బాలు కార్లాగే ఉంది, నెంబర్ కూడా అదే అని చెప్పి ఆ కారు చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. లోపల రాజేష్ ఉన్నాడేమో అని అనుకుంటాడు. కానీ రాజేష్ ఉండే స్థానంలో ఇంకొకరైతే కనిపిస్తారు. వెంటనే, ఏంటి బాబు, ఇవాళ నువ్వు ట్రిప్పుకు తీసుకున్నావా ఏంటి, మా బాలు నీకిచ్చాడా అని అడుగుతూ ఉంటాడు. వెంటనే అతనైతే, అవునా బాబు, రాజేష్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. రాజేష్ ఎవరో నాకు తెలీదు అని అంటాడు. సరే, బాలు నిన్ను ట్రిప్పుకి వెళ్ళమన్నాడా అని సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. బాలు అంటే ఈ కారు ఓనరే కదా ఇదివరకు అంటాడు. అవును, ఇదివరకు బాలే కారు నడిపేవాడు అని చెప్పంగానే, ఇది ఇప్పుడు బాలు కారు కాదండి, నా కారు, బాలుకి ఏదో డబ్బులు అవసరమైనవి అని చెప్పి నాకు ఈ కారు అమ్మేశాడు, అప్పటి నుండి ఈ కార్ని నేనే నడుపుతున్నాను, దీని మీద బాలుకి ఎలాంటి హక్కు లేదు అని చెబుతాడు. నిజం చెప్పు బాబు, నిజంగానే ఇదంతా కూడా నిజమేనా, మా బాలు కారు అమ్మేశాడా అని అంటాడు. నిజమేనండి, తనకేదో డబ్బులు అవసరం ఉన్నాయని అమ్మేశాడు, ఒకసారి బాలునే కనుక్కోండి అని చెప్పి అతను అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. పట్టరాని కోపం వచ్చిన సత్యం అయితే, వీడికి ఇంత డబ్బు అవసరం ఏమొచ్చింది, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బుని వీడు ఏం చేసుకుని ఉంటాడు, ఆ రాజేష్కి అంతా కూడా తెలుస్తుంది, ట్రిప్పుకి రాజేష్ తీసుకువెళ్తున్నాడు కార్ అని చెప్పాడు, కనీసం కారు అమ్మేశానని కూడా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు, వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు, వీడు నిజాలన్నింటినీ ఎందుకు దాస్తున్నాడు అని అనుకుంటూనే ట్యాక్సీ స్టాండ్కి అయితే వెళ్తాడు. అక్కడైతే బాలు అయితే కనిపించడు. రాజేష్ కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సత్యం అయితే రాజేష్ని ఆపుతాడు. వెంటనే సత్యాన్ని చూసిన రాజేష్ అయితే షాక్ అయిపోతాడు. అలా దగ్గరికి వచ్చిన సత్యం అయితే, రాజేష్ నిజం చెప్తావా లేదా, బాలు కారు ఎందుకు అమ్మేశాడు అని అడుగుతాడు. ఇప్పుడు ఏం నిజం చెప్పాలా అని రాజేష్ సత్యం వంకే చూస్తూ ఉంటాడు. అది అది అని చెప్పి తడబడుతూ ఉంటాడు. నువ్వు ఏం చెప్పక్కర్లేదు, బాలు కారు అమ్మేశాడని నాకు ఇప్పుడే తెలిసింది, కానీ అసలు బాలు ఎందుకు అమ్మేశాడు, అంత డబ్బు తనకి అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు. ఇక రాజేష్ అయితే,
అంటే గుణకి, శివకి, అదేవిధంగా బాలుకి నా వల్ల ఆ రోజు గొడవైంది కదా, అప్పటి నుండి గుణగాడు బాలు మీద పగ పెంచుకున్నాడు. కావాలని ఎవరైతే తన దగ్గర డబ్బులు తీసుకున్నారో మా ఫ్రెండ్స్ దగ్గర అందరినీ కూడా ఒకేసారి కట్టమని, లేకపోతే బలవంతంగా కార్లన్నీ కూడా తీసుకువెళ్ళిపోతానని చెప్పాడు. లేదంటే బాలుని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పించమన్నాడు. బాలు గురించి మనకి ముందు నుంచి తెలుసు కదా, కాళ్ళు ఇరగొట్టే రకమే కానీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగే రకం తను కాదు కదా. అందుకనే కారు అమ్మేసి బాకీలు మొత్తం తీర్చేసి తన ఫ్రెండ్స్ అందరికీ సొంత కార్లు వచ్చేలా చేసి తను మాత్రం ఆటో తోలుకుంటున్నాడు అని జరిగిన నిజమంతా కూడా రాజేష్ సత్యానితో అయితే చెప్పేస్తాడు. సత్యమైతే షాక్ అయిపోతాడు. ఏంటి ఈ బాలు ఇలా చెయ్యడమేంటి, తన ఫ్రెండ్స్ కోసం తన జీవితాన్నే తాకట్టు పెట్టాలని చూస్తున్నాడా, ఎందుకు కావాలని ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూనే ఇప్పుడు బాలు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ఆటో స్టాండ్లో ఉంటాడు అని చెప్పి రాజేష్ అయితే సత్యానికి చెప్తాడు. సత్యం అయితే నేరుగా బాలు ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అలా ఆటోతో పాటు బాలుని చూసి చాలా బాధపడిపోతాడు. వెంటనే బాలు అయితే సత్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న ఎలాగొచ్చావు అని తడబడుతూ అడుగుతూ ఉంటాడు. నాకు జరిగిన నిజమంతా కూడా తెలిసిపోయిందిరా, రాజేష్ మొత్తం చెప్పాడు. నువ్వు కారు అమ్మేయటం నాకు మొత్తం తెలిసింది. నేను ప్రత్యక్షంగా కారు ఎవరి దగ్గర ఉందో కూడా చూశాను. నువ్వు మళ్ళీ నాకేమీ లేనిపోనివి కల్పించి ఏం చెప్పక్కర్లొద్దు. ఎన్నాళ్ళు నేను నీ తండ్రిని, నాకు నిజం చెప్తావని అనుకునేవాడిని. కానీ ఈ వాళ్ళతో మనిద్దరి మధ్య బంధం కూడా దూరమైపోతుంది. ఇదివరకు నా మాట అంటే నీకు గౌరవం ఇచ్చేవాడివి, కానీ నాకు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టేశావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు మీనాయే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అయిపోతున్నావా నాన్న? నా బ్రతుకు ఇంతేనేమో. చిన్నప్పుడు అమ్మ వదిలేసింది, ప్రేమగా చూసుకుంటుంది అనుకున్న మీనా కూడా దూరం అయిపోతుంది. నేను ఎంతో ఇష్టపడే నువ్వు కూడా నాకు దూరం అవ్వాలని అనుకుంటున్నావా? నా బ్రతుకు ఇంతేనా అని చెప్పి బాలు అయితే తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.